ఈ రోజుల్లో కేవలం పెద్దవాళ్ళని మాత్రమే కాదు, యంగ్స్టర్స్ని కూడా ఇబ్బంది పెడుతున్న ఒక పెద్ద సమస్య ఉంది. ఇదే కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ వల్ల అనేక సమస్యలు, అనేక ఇక్కట్టొచ్చే రిస్క్ ఉంది. కాబట్టి దీన్ని ఆయుర్వేద పద్ధతులతో ఎలా తగ్గించుకోవాలి, ఇది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ఆసక్తికరమైంది, కొలెస్ట్రాల్. ఈ కొలెస్ట్రాల్ని తగ్గించుకునేటటువంటి పద్ధతుల్ని, మార్గాల్ని మనం తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సిన అద్భుతమైన మూలిక ఒకటి ఉంది. ఇదే తెల్లమద్ది, అర్జున మూలిక గుండెని శక్తివంతం చేస్తుంది, అలాగే కొలెస్ట్రాల్ని కూడా తగ్గించడానికి సహాయపడుతుంది. దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి, యాంటాక్సిడెంట్ లక్షణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇవి రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని, ప్రధానంగా చెడు కొలెస్ట్రాల్ని, ట్రైగ్లిజరైడ్స్ని అదుపులో ఉంచుతాయి. దీనివల్ల గుండె పదిలంగా ఉంటుంది. అర్జునని తెల్లమద్ది అంటారు తెలుగులో. దీని బెరడు, దీనికి థెరాప్టిక్ యాక్షన్ ఎక్కువ. తెల్లమద్ది తాలూకు, ఆ కాండం తాలూకు బెరడు. దీన్ని పడుకునే ముందు పాలకు కలిపి టీగా తీసుకోవచ్చు. అంటే దాల్చిన చెక్కని ఎట్లయితే మనం చిన్న చిన్న పేర్ల కింద వలిచి నీళ్ళకి వేసి మరిగించి టీ తయారు చేసుకుంటామో, ఇది కూడా అంతే. లేదా దీన్ని అర్జున మీకు పొడి రూపంలో కూడా దొరుకుతుంది. ఆ పొడిని నీళ్ళకి వేసి మరిగించి చివరిలో పాలు కలిపి అలా కూడా తీసుకోవచ్చు. లేదా పాలకి అర్జున పొడిని వేసి టీలాగా తయారు చేసుకొని తాగవచ్చు. ఏ రూపంలో తీసుకున్నా కానీ ఇది ఉపయోగపడుతుంది. అలాగే అర్జున మీకు క్యాప్సూల్స్ రూపంలో దొరుకుతుంది, టాబ్లెట్స్ రూపంలో దొరుకుతుంది. దీనివల్ల గుండె కండాలు దృఢంగా మారతాయి, రక్త సరఫరా మెరుగవుతుంది. ఆ తర్వాత మనం చెప్పుకోవాల్సింది ఉసిరి, ధాత్రి. ఈ ఉసిరి కూడా అంతే, కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. ఉసిరిని తీసుకుంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. దీన్ని జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. ఒకవేళ జ్యూస్ అనేది ఫ్రెష్గా మీకు సాధ్యం కాకపోతే పొడి రూపంలో కూడా తీసుకోవచ్చు. 1 నుంచి 3 గ్రాముల పొడిని నీళ్ళ కలిపి వాడుకోవచ్చు. లేదా ఇది ఆమ్లకి అని, ఆమ్లా అని ఇలాంటి టాబ్లెట్స్ రూపంలో కూడా దొరుకుతుంది. ఆమ్లకి రసాయన పేరుతో పొడి రూపంలో కూడా దొరుకుతుంది. ఏదో ఒక రూపంలో దీన్ని తీసుకోవచ్చు. ఉసిరికాయని నేరుగా తిన్నా కానీ మీకు ప్రయోజనం ఉంటుంది. ఆ తర్వాత ఇంకొక అద్భుతమైన మూలిక అల్లం. ఈ అల్లం అంతే, ఇది కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేసే నేచర్ ఉంది. అల్లం ముక్కను ప్రతిరోజు ఉదయం పరిగడుపుని తింటూ ఉంటే అది కొలెస్ట్రాల్ని అదుపు చేస్తుంది. దీంతోపాటు బీపీ కూడా, ఇది బీపీని కూడా నియంత్రిస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఒక కాంబినేషన్ ఉంది. ఇదే త్రికట్టు. శొంఠి, పెప్పళ్ళు, మిరియాల కాంబినేషన్ త్రికట్టు అంటారు. 3 కారంగా ఉండే పదార్థాలు. త్రికట్టు చూర్ణాన్ని పూర్వం నుంచి ఈ గుండె సంబంధ సమస్యలు, కఫానికి సంబంధించిన సమస్యలు, అధిక బరువు, వీటిలో వాడుతూనే ఉన్నాం. ఇది కొలెస్ట్రాల్ అదుపుకి సహాయపడుతుంది. అంతేకాదు అజీర్తి, అలాగే ఒబేసిటీ, ఆస్మా, ఆర్థరైటిస్, అల్సర్ సమస్యలు, ఇలాంటి అన్ని పరిష్కారాలకి దీన్ని వాడుతూ ఉంటాం. 1 కప్పు నీళ్ళకి 1 అర టీ స్పూన్ ఈ పొడిని వేయాలి. ఎట్లా అంటే దాల్చిన చెక్క 1 టీ స్పూన్, అలాగే పావు వంతు త్రికట్టు చూర్ణం, ఇలాగే సిద్ధం చేసుకొని దీన్ని 1 అరకప్పు మోతాదుగా, లేకపోతే దీన్ని అరకప్పు నీళ్లు తీసుకొని దానికి దీన్ని 1 అర టీ స్పూన్ మోతాదుగా వేసి 10 నిమిషాలు ఉంచి చివరిలో తేనె కలుపుకొని తీసుకోవచ్చు. ఏ రూపంలో తీసుకున్నా కానీ ఈ త్రికట్టు చూర్ణం ప్లస్ దాల్చిన చెక్క కాంబినేషన్ ఉపయోగపడుతుంది. అలాగే ఇంకొకటి నిమ్మకాయ కూడా అంతే. ఇది మీకు కొలెస్ట్రాల్ కంట్రోల్కి సహాయపడుతుంది. ప్రతిరోజు ఆ నిమ్మకాయ నుంచి జ్యూస్ తీసి దీన్ని నీళ్ళకి పిండి తీసుకుంటూ ఉంటే కొలెస్ట్రాల్ తగ్గుముఖం పడుతుంది. నిమ్మకాయ రసాన్ని వేడి నీళ్ళతో కానీ, అంటే గోరువెచ్చని నీళ్ళతో లేదా పరిగడుపున కానీ భోజనం చేసిన గంట తర్వాత తీసుకుంటూ ఉండండి. అలాగే అతి ముఖ్యమైనది ఏంటంటే, ఫ్రెష్గా ఈ అల్లాన్ని గ్రైండ్ చేసి కూడా తీసుకోవచ్చు. అల్లంలో ఉండే ఎంజైమ్స్, సహజ సిద్ధమైన ఈ అల్లం తాలూకు యాక్టివ్ ప్రిన్సిపల్స్ శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడానికి సహాయపడతాయి. మీరు తీసుకునే టీలో తురిమిన అల్లాన్ని కాస్త వేసుకొని, లేదా శొంఠి పొడిని వేసుకొని కూడా కాస్త తేనె కలిపి తీసుకోవచ్చు. అలాగే ఇంకొక అద్భుతమైన కాంబినేషన్ త్రిఫలా అంతే. ఇది కొలెస్ట్రాల్ కంట్రోల్కి సహాయపడుతుంది. బాగా ప్రాచుర్యం పొందినటువంటి త్రిఫలా చూర్ణం అంటే ఉసిరి, కరక్కాయ, తానికాయ కాంబినేషన్. ఇది పౌడర్ రూపంలో దొరుకుతుంది, టాబ్లెట్స్ రూపంలో కూడా దొరుకుతుంది. తేనె కలుపుకొని తీసుకోవచ్చు. త్రిఫలా చూర్ణం శరీరంలో ఉండే కొవ్వుని కరిగించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే ఇది ఒత్తిడిని కూడా దూరం చేస్తుంది. ఇంకొకటి గుగ్గు లిపిడ్స్, అంటే ఈ గుగ్గిలం బంక. ఇది కూడా కొలెస్ట్రాల్ తగ్గడానికి సహాయపడుతుంది. జిగురుగా ఉండే పదార్థం ఇది. ఈ గుగ్గులు అనేది శరీరంలో కొవ్వుని కరిగించి ట్రైగ్లిజరైడ్స్, చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది.
రక్తంలో చక్కెర స్థాయిని కూడా సమతుల్యం చేయడానికి, అలాగే బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇవే కాకుండా కొన్ని చక్కని ఈ ఆయుర్వేద మూలికలు కూడా ఉన్నాయి. ఒక కప్పు నీళ్ళకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, ధనియాలు, సోంపు వేసి టీ తయారు చేసుకొని తీసుకుంటూ ఉంటే కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది. ఇది పోషకాలను గ్రహించడానికి సహాయపడుతుంది. అన్నిటికీ మించి ఒక అద్భుతమైన మూలిక ఉంది. ఇదే అతి మధురం. దీన్ని ఎస్టి మధు అంటారు. కొలెస్ట్రాల్ స్థాయిని కంట్రోల్ చేయడానికి, కొలెస్ట్రాల్ని తగ్గించడానికి ఈ అతి మధురం ఉపయోగపడుతుంది. మానసిక ఒత్తిడి, డిప్రెషన్, ఆస్మా, ఛాతిలో తెమడ ఇలాంటి తగ్గడానికి కూడా ఇది సహాయపడుతుంది. ఇమ్యూనిటీ పెరగడానికి సహాయపడుతుంది. అతి మధురాన్ని టీ రూపంలో మీరు తీసుకోవచ్చు. అంటే ఒక పావు చెంచాడు నుంచి 1/2 చెంచాడు వరకు ఈ పొడిని ఒక గ్లాస్ నీళ్ళకు వేసి 1/2 గ్లాస్ అయ్యేంత వరకు మరిగించి దాన్ని డివైడెడ్గా తీసుకోవచ్చు. ఇంకా ఇదే కాకుండా న్యాచురల్ లైఫ్ స్టైల్ కూడా ముఖ్యం. అంటే ఈ అధిక కొలెస్ట్రాల్ని సహజసిద్ధంగా తగ్గించుకోవడం అనేది అవసరం. అంటే ఒబేసిటీకి నో చెప్పాలి. అలాగే ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోకూడదు. శారీరకంగా యాక్టివ్గా ఉండాలి. స్మోక్ చేయకూడదు. ఒకవేళ మీ కుటుంబ చరిత్ర ఉన్నా, షుగరు, కిడ్నీ వ్యాధులు ఉన్నా, అప్పుడు ఈ అధిక కొలెస్ట్రాల్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి సమాంతరంగా వీటిని జాగ్రత్తగా కంట్రోల్లో ఉంచుకోవాలి. అలాగే మీ ఆహారంలో ఈ ఆయుర్వేద పదార్థాలు ఇప్పుడు చెప్పుకున్నామే, వీటిని మీరు యాడ్ చేసి వీటిని తీసుకుంటూ ఉంటే, అలాగే లైఫ్ స్టైల్ మార్చుకుంటూ ఉంటే కొలెస్ట్రాల్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఇలాగే ఈ కొలెస్ట్రాల్ గురించి భయపడాల్సిన పని లేదు. దానికి కొన్ని స్పెసిఫిక్ యాక్షన్స్ ఉన్నాయి. కాకపోతే దాన్ని అపరిమితంగా పెరిగిపోకుండా చూసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తల్లికి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.